పవన్ కుమార్ గారు, గత కొన్ని రోజులుగా మీరు నిన్న డిఈఓ ఎవరు మన మేడ్చల్ డిఈఓ గారిని సంప్రదించారు. వారు నేను యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన నాకు ఒత్తిడి ఉందని సాక్షాత్తు డిఐఓ చెప్తున్నారు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి మేడ్చల్లో డిఐఓగా పనిచేస్తున్నారు? దాదాపు 6-7 ఏళ్ల నుంచి కూడా అంటే ట్రాన్స్ఫర్లు ఉండవా వీళ్ళకి? మేము అడుగుతుంది అదే సార్. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎంకే నాయక్ గారు కానీ, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ నాయక్ గారు కానీ, మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన గోవిందరామ్ గారు కానీ, వీరు ముగ్గురు కూడా ఒకటే చోట డిఐఓలుగా సంవత్సరాల తరబడి ఎందుకుంటారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు 6 నెలలకి 8 నెలలకి ఒక ఐఏఎస్ అధికారి స్థాయినే మీరు మారుస్తున్నప్పుడు వై డిఐఓలు ఎందుకు మారట్లేదు? వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఎందుకు వర్తించవు? ఒక ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇన్ని నెలల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పిడి అనేది అది మ్యాండేటరీ. మరి కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మాత్రం ఈ డిఐఓలు ఇంతకుముందు వీళ్ళనే ఆర్ఐఓలుగా పిలిచేవాళ్ళం సార్. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఇంతకుముందు వీళ్ళనే ఆర్ఐఓలు అనేవాళ్ళు. ఇప్పుడు అది మార్చి పేరుకు మాత్రమే వాళ్ళని మార్చి డిఐఓ అనే సిస్టమ్ని తీసుకొచ్చి, అంటే వీళ్ళు ప్రభుత్వానికి కార్పొరేట్ కాలేజీలకి సంబంధించిన ఏజెంట్ల లేకుంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన అధికారుల ముందు వాటి మీద ఒక స్పష్టత రావాలి సార్. ఒక ప్రభుత్వ అధికారి ప్రజా సర్వీస్లో ఉన్నారు వాళ్ళు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి విద్యార్థి సంఘాలు ఫోన్ చేసినా, పేరెంట్స్ ఫోన్ చేసినా, విద్యార్థులు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎందుకు ఎత్తారు? ఆ ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఆ ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీరు లోతుగా పరిశీలించాలి సార్. మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగినా కూడా మాకు ఫిర్యాదు ఆన్ రిటర్న్గా ఇస్తేనే మేము ఫిర్యాదు తీసుకుంటాం, మీరు ఫోన్లో చెప్తే మేము స్పందించాం అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ మాట అనకూడదు. కానీ సార్ వీరు చేసే పనులు, ఎందుకంటే మీరు ఇప్పుడు 16 రోజుల నుంచి చూస్తున్నారు సార్, ప్రతిరోజు కూడా నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నాం, పొద్దున పోయి బాయ్కాట్ చేస్తున్నాం, మరుసటి రోజు యథావిధిగా. అంటే యథేచ్ఛగా కూడా మా ఈ ఏవైతే అక్రమాలు ఉన్నాయో కార్పొరేట్ కాలేజీలు కూడా వారి తత్వం మార్చుకోవట్లేదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కూడా స్పందించట్లేదు. మరి ఈ గోడును ఎవరికి వెళ్ళబోసుకోవాలి? ఒకవేళ విద్యాశాఖ మంత్రి ఉంటే వారి ఇంటి ముట్టడి చేద్దామా అంటే ఆ విద్యాశాఖను కూడా తీసుకెళ్ళి సీఎం దగ్గరే పెట్టుకున్నారు. ఒకవేళ లేదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని పోయి ప్రశ్నిద్దామా అంటే వారికి ఒక నిర్దిష్ట సమయం అనేది కేటాయించారు, 2 to 3, 3 to 4 మాత్రమే ఉండాలి. ఒకవేళ ఆ టైంకి వెళ్ళి వాళ్ళని కన్సర్న్ చేసే ప్రయత్నం చేసినా కూడా విద్యార్థి సంఘాలకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో నేడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది తీసేసి కేవలం కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఈ కార్పొరేట్ కాలేజీల్లోనే వీళ్ళు పనిచేస్తే అయిపోతుంది కదా అని కూడా మాకు అనిపిస్తుంది. మాట్లాడదాం. అధికారులను కూడా మనం ఒక్కసారి ప్రైమ్ లైన్ వేదికగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ డిస్టిక్, పార్ట్ ఆఫ్ ది రంగారెడ్డి డిస్టిక్, ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ హైదరాబాద్ జంట నగరాలలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో, అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఉన్న మ్యాక్సిమం 4 జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్ అండ్ పార్ట్ ఆఫ్ ది సంగారెడ్డి. ఈ 4 జిల్లాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు, అది స్కూల్ కానీ తర్వాత కాలేజీలు కానీ అక్కడే ఉన్నాయి. ఈ అధికారుల మీద అసలు ఏం చర్యలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదని మనం ప్రైమ్ లైన్ వేదిక విద్యార్థి సంఘం, మీరు ఎలాగా ఒక 2-3 రోజుల్లో మన డిఐఓ ఆఫీసులు, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం పెట్టారు. ఎప్పుడండి? డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని అన్ని విద్యార్థి సంఘాలని కూడా కలుపుకొని ఒకటేసారి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముట్టడి చేసి సెక్రటరీ గారిని ఒకసారి అక్కడనే మేము వారినే అక్కడ నిలదీయాలని చెప్పి ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. మేబీ దిస్ ఫ్రైడే ఆర్ దిస్ మండే అన్ని విద్యార్థి సంఘాలతో కూడా ఒకసారి కన్సల్ట్ చేస్తున్నాము. క్రాంతి గారు కూడా అందుబాటులో లేరు. ఒకసారి క్రాంతి గారు కూడా ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చూస్తే ఒకసారి కన్సల్ట్ చేసి మొత్తం అన్ని ఆర్గనైజేషన్లు కలిపి ఏదైతే ఈ విద్యార్థి లోకానికి ఎట్లయితే మేలు చేకూరుతుందో, ఇంటెలిజెన్స్ లాంటి క్రాంతి గారు లాంటి ఇంటెలిజెన్స్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉంటే అందరం కలిపి పనిచేద్దాం అనేది మా ఆలోచన. పీసీఆర్ గారు, కుమారస్వామి గారు లైన్లో ఉన్నారు, ఒక్కసారి చూడండి. చంద్రారెడ్డి గారు వరంగల్ నుంచి లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చంద్రారెడ్డి గారు నమస్కారం.